ప్రియమైన వారలారా, దేవుని పరిశుద్ధ నామానికి వందనాలు. బైబిల్లో ఎందరో వ్యక్తుల గురించి మనం వింటుంటాం. కొందరికి జ్ఞానం ఎక్కువ, కొందరికి ధైర్యం ఎక్కువ, మరికొందరికి విశ్వాసం ఎక్కువ. అయితే ఈ రోజు మనం బైబిల్లో అద్భుతమైన బలవంతుడు గురించి చూడబోతున్నాం. ఫిలిష్తీయుల పాలనలో మగ్గిపోతున్న ఇశ్రాయేలీయుల కోసం దేవుడు ఒక ప్రత్యేకమైన వ్యక్తిని ఎంచుకున్నాడు. అతడు గర్భంలో ఉండగానే దేవునిచే ప్రతిష్ఠించబడిన నాజీరు. ఆయనెవరో కాదు, అసాధారణమైన బలవంతుడు, సింహాన్ని తన చేతులతో చీల్చినవాడు, వేలాది మంది శత్రువులను గాడిద దవడ ఎముకతో సంహరించినవాడు, గాజా పట్టణ ద్వారాలను పెకిలించి మోసుకెళ్లినవాడు సంసోను. అయితే ఇంతటి శక్తి ఉన్న వ్యక్తి చివరికి ఎలా పతనమయ్యాడు? దేవుడు అతనికి ఇచ్చిన వరం అతని సొంత బలహీనత వల్ల ఎలా వ్యర్థమైంది? అతని జీవితం నుండి మనం నేర్చుకోవలసిన గొప్ప పాఠాలు ఏమిటి? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం తెలుసుకోవాలంటే ఈ వీడియోను చివరి వరకు చూడండి. ఇశ్రాయేలీయులు దేవుని దృష్టికి పాపం చేయగా ఆయన వారిని 40 సంవత్సరాల పాటు ఫిలిష్తీయుల చేతికి అప్పగించాడు. దాను వంశానికి చెందిన మనోహ అనే వ్యక్తి జోరియా పట్టణంలో నివసించేవాడు. అతనికి అతని భార్యకు పిల్లలు లేరు. ఒకరోజు దేవుని దూత మనోహ భార్యకు ప్రత్యక్షమై ఆమెకు ఒక కుమారుడు జన్మిస్తాడని చెప్పాడు. ఆ బిడ్డ గర్భం నుండి పుట్టినది మొదలుకుని దేవునికి నాజీరుగా ఉంటాడని, ద్రాక్షారసం లేదా మద్యము తాగకూడదని, అపవిత్రమైనది ఏదీ తినకూడదని, అతని తల మీద మంగళకత్తి తగలకూడదని ఆజ్ఞాపించాడు. ఆ బిడ్డ ఫిలిష్తీయుల నుండి ఇశ్రాయేలీయులను రక్షించడం మొదలు పెడతాడని కూడా చెప్పాడు. ఆమె తన భర్త మనోహ ఈ సంగతి చెప్పగా మనోహ దేవుణ్ణి ప్రార్థించి ఆ దూత మళ్లీ వచ్చి ఆ బిడ్డకు ఏమి చేయాలో నేర్పమని అడిగాడు. దేవుడు అతని ప్రార్థన వినగా ఆ దూత మళ్లీ మనోహ భార్యకు పొలంలో ప్రత్యక్షమయ్యాడు. ఆమె తన భర్తకు ఈ విషయం చెప్పింది. మనోహ వెళ్లి ఆ దూతను కలుసుకున్నాడు. ఆ బిడ్డ గురించి, అతని జీవితంలో చేయవలసిన పనుల గురించి అడిగాడు. దేవుని దూత ఇంతకు ముందు చెప్పిన నియమాలనే మళ్లీ స్పష్టంగా చెప్పాడు. అప్పుడు మనోహ ఒక మేకపిల్లను దహనబలిగా అర్పించడానికి సిద్ధం చేసి ఆ దూతను తమతో ఉండమని అడిగాడు. అయితే ఆ దూత తాను దేవునికి బలిగా అర్పించబడిన దానిని మాత్రమే స్వీకరిస్తానని చెప్పాడు. మనోహకు అది దేవుని దూత అని తెలియదు. మనోహ ఆ దూత పేరు అడగ్గా అది అద్భుతమైనది అని చెప్పాడు. అంతటా మనోహ ఒక మేకపిల్లను తీసుకుని రాతి మీద దేవునికి అర్పించాడు. మనోహ అతని భార్య చూస్తుండగా ఆ దూత అగ్నిజ్వాలల్లో ఆకాశానికి ఆరోహణమయ్యాడు. అప్పుడుగాని మనోహకు అది దేవుని దూత అని అర్థమైంది. భయంతో వారు చనిపోతామని అనుకున్నారు. కాని మనోహ భార్య దేవుడు వారిని చంపాలనుకుంటే బలిని స్వీకరించి ఈ విషయాలను వారికి చూపించడని చెప్పింది. ఆ తరువాత ఆ స్త్రీ ఒక కుమారుని కని అతనికి సంసోను అని పేరు పెట్టింది. ఆ బాలుడు పెరిగి పెద్దవాడయ్యాక దేవుడు అతనిని ఆశీర్వదించాడు. జోరియా, ఎష్తాయోలు మధ్య ఉన్న మహనెదానులో దేవుని ఆత్మ సంసోనును ప్రేరేపించడం మొదలుపెట్టింది. సంసోను తిమ్నాతులో ఒక ఫిలిష్తీయురాలిని చూసి ఆమెను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు. అతని తల్లిదండ్రులు దానికి అభ్యంతరం చెప్పినా ఆమె తనకు ఇష్టమని సంసోను పట్టుబట్టాడు. ఫిలిష్తీయులను ఇశ్రాయేలీయుల చేతికి అప్పగించడానికి దేవుడు సంసోనును ప్రేరేపించాడన్న విషయం అతని తల్లిదండ్రులకు తెలియదు. తిమ్నాతుకు వెళ్లే దారిలో ఒక కొదమసింహం సంసోను ఎదుట బొబ్బరించింది. యెహోవా ఆత్మ సంసోను మీదకు రాగా చేతిలో ఏ ఆయుధం లేకపోయినా ఒక మేకపిల్లను చీల్చినట్లు ఆ సింహాన్ని చీల్చి చంపాడు. ఆ సంఘటన గురించి ఎవరికీ చెప్పలేదు. కొంతకాలం తరువాత తిరిగి వెళ్లేటప్పుడు ఆ సింహం కళేబరంలో తేనె చూశాడు. ఆ తేనెను తీసుకుని తింటూ తన తల్లిదండ్రులకు కూడా ఇచ్చాడు. కాని ఆ తేనె ఎక్కడి నుండి వచ్చిందో వారికి చెప్పలేదు. సంసోను తన పెళ్లికి విందు ఏర్పాటు చేశాడు. అప్పటి ఆచారం ప్రకారం అతనికి 30 మంది స్నేహితులను తోడుగా పంపారు. సంసోను ఆ స్నేహితులకు ఒక పజిల్, విప్పుడు కథ వేస్తాడు. 7 రోజులలో దానిని విప్పగలిగితే వారికి 30 నారబట్టలు, 30 దుస్తులు ఇస్తానని, లేకపోతే వారు అతనికి ఇవ్వాలని షరతు పెట్టాడు.
కాగా అతడు బలమైన దానిలో నుండి తీపి వచ్చెను, తిను దానిలో నుండి తిండి వచ్చెను అనెను. 3 రోజులలో ఆ భావం చెప్పలేకపోవడంతో వారు 7వ రోజు సంసోను భార్యను బెదిరించారు. ఆమె తమకు ఆ భావం చెప్పకపోతే ఆమెను, ఆమె తండ్రి ఇంటిని తగలబెడతామని బెదిరించారు. భయపడిన సంసోను భార్య అతనిని లాలన చేసి ఏడ్చి ఆ భావం చెప్పమని బలవంతం చేస్తుంది. ఆమె వేధింపు భరించలేక సంసోను ఆ రహస్యం చెబుతాడు. ఆ రహస్యం తెలుసుకున్న ఆమె తన వారికి చెప్పగా, వారు సూర్యుడు అస్తమించకముందే సంసోనుతో, తేనె కన్నా తీయనిది ఏది, సింహం కన్నా బలమైనది ఏది అని అడిగారు. తన భార్య ద్వారానే వారు ఆ రహస్యం తెలుసుకున్నారని అర్థం చేసుకున్న సంసోనుకు కోపం వచ్చింది. యెహోవా ఆత్మ అతనిపైకి రాగా అతను అష్కెలోను పట్టణానికి వెళ్లి అక్కడ 30 మంది ఫిలిష్తీయులను చంపి వారి సొమ్మును దోచుకుని తన విప్పుడు కథాభావమును చెప్పిన వారికి బట్టలని ఇచ్చాడు. తరువాత కోపంతో తన తండ్రి ఇంటికి వెళ్లిపోయాడు. సంసోను తన భార్యను విడిచి వెళ్లిపోయాడని భావించి ఆమె తండ్రి ఆమెను సంసోను స్నేహితునికి ఇచ్చి పెళ్లి చేశాడు. ఈ సంఘటనలు ఫిలిష్తీయులకు సంసోనుకు మధ్య శత్రుత్వానికి పునాది వేశాయి. కొంతకాలం తర్వాత గోధుమల కోతకాలంలో సంసోను తన భార్యను కలవడానికి వెళ్తాడు. కాని ఆమె తండ్రి అతడిని లోపలికి రానివ్వడు. సంసోను తన భార్యను ద్వేషించాడనుకుని ఆమెను తన స్నేహితునికి ఇచ్చి వివాహం చేశానని చెప్పి ఆమె చెల్లెలిని పెళ్లి చేసుకోమని సలహా ఇస్తాడు. దీనికి కోపించిన సంసోను ఫిలిష్తీయులకు హాని చేయడంలో తాను నిరపరాధినని ప్రకటించి 300 నక్కలను పట్టుకుని వాటి తోకలకు దివిటీలు కట్టి నిప్పి పెడతాడు. ఆ నక్కలను ఫిలిష్తీయుల గోధుమ చేలలోకి, ఒలీవ తోటల్లోకి పంపించి పంటలన్నిటినీ తగలబెట్టేస్తాడు. సంసోను చేసిన పనికి కోపించిన ఫిలిష్తీయులు దీనికి కారణం సంసోను భార్యను ఆమె తండ్రి మరొకరికి ఇచ్చి వివాహం చేయడమేనని తెలుసుకుని ఆ స్త్రీని, ఆమె తండ్రిని అగ్నితో కాల్చివేస్తారు. ఈ వార్త విన్న సంసోను మరింత కోపంతో ఫిలిష్తీయుల మీద పడి వారి తొడలను, తుంట్లను విరగ్గొట్టి వారిని ఎక్కువగా హతమారుస్తాడు. తరువాత అతను ఏతాము బండ సందులో తలదాచుకుంటాడు. ఫిలిష్తీయులు సంసోను కోసం యూదా ప్రాంతానికి వచ్చి దోపిడీ చేయడానికి దండు కడతారు. యూదా ప్రజలు భయపడి తమ మీదకు ఎందుకు వచ్చారని ఫిలిష్తీయులను అడగగా, సంసోను చేసిన దానికి ప్రతీకారం తీర్చుకోవడానికి వచ్చామని చెబుతారు. దాంతో యూదాకు చెందిన 3000 మంది ప్రజలు ఏతాము బండ వద్దకు వెళ్లి సంసోనును బంధించి ఫిలిష్తీయులకు అప్పగించడానికి వస్తారు. తమను చంపనని ప్రమాణం చేస్తేనే కట్టుబడతానని సంసోను వారితో చెబుతాడు. వారు ప్రమాణం చేయగా 2 కొత్త తాళ్లతో అతడిని కట్టి ఫిలిష్తీయుల దగ్గరకు తీసుకొస్తారు. సంసోను లేహీకి చేరుకున్నప్పుడు ఫిలిష్తీయులు అతడిని చూసి కేకలు వేస్తారు. అప్పుడు యెహోవా ఆత్మ సంసోను మీదకు బలంగా వస్తుంది. అతని చేతులకు కట్టిన తాళ్లు అగ్నితో కాల్చబడిన నారలాగా తెగిపోతాయి. అక్కడ అతనికి గాడిద పచ్చి దవడ ఎముక కనిపిస్తుంది. దానిని తీసుకుని 1000 మంది ఫిలిష్తీయులను చంపివేస్తాడు. తర్వాత అతను ఆ ప్రాంతానికి రామత్లెహి అని పేరు పెడతాడు. ఈ గొప్ప విజయం తర్వాత సంసోను మిక్కిలి దప్పిగుని యెహోవాకు మొరపెడతాడు. దేవుడు లేహీలోని ఒక గుంటను చీల్చగా దానిలో నుండి నీరు వస్తుంది. ఆ నీరు త్రాగి సంసోను ప్రాణం తెప్పరిల్లుతుంది. ఆ ప్రాంతానికి ఏన్హక్కోరే అని పేరు పెడతాడు. ఈ సంఘటనల తర్వాత సంసోను ఫిలిష్తీయుల కాలంలో ఇశ్రాయేలీయులకు 20 సంవత్సరాలు న్యాయాధిపతిగా ఉన్నాడు. ఒకసారి సంసోను గాజా పట్టణానికి వెళ్లి ఒక వేశ్యను కలుస్తాడు. సంసోను రాక గురించి తెలుసుకున్న గాజా ప్రజలు రాత్రి అతనిని చంపాలని వేచి ఉంటారు. అయితే సంసోను అర్ధరాత్రి లేచి పట్టణపు ద్వారాలను, వాటి అడ్డకైడలను, ద్వారబంధాలను పెకిలించి వాటిని తన భుజాలపై పెట్టుకుని హెబ్రోనుకు ఎదురుగా ఉన్న కొండపైకి మోసుకెళ్తాడు. ఆ తర్వాత సంసోను సోరేకు లోయలోని దెలీలా అనే స్త్రీని ప్రేమిస్తాడు. సంసోను గొప్ప బల రహస్యం తెలుసుకోవడానికి ఫిలిష్తీయుల సర్దారులు దెలీలాను ప్రలోభపెట్టారు. దానికి ప్రతిఫలంగా ప్రతి ఒక్కరూ 1000 వెండి నాణేలు ఇస్తామని వాగ్దానం చేస్తారు. దెలీలా సంసోనును బ్రతిమలాడుతుంది. మొదటి ప్రయత్నం, సంసోను ఆమెకు 7 పచ్చి తడపలతో తనను బంధిస్తే బలహీనుడవుతానని అబద్ధం చెబుతాడు. దెలీలా అలా చేసి, సంసోను, ఫిలిష్తీయులు నీ మీద పడుతున్నారు,
అని అరిచినప్పుడు సంసోను సులభంగా ఆ తడపలను తెంచుకుంటాడు. రెండవ ప్రయత్నం. దెలీలా పదే పదే అడగగా పేనబడిన కొత్త తాళ్లతో తనను బంధిస్తే బలహీనుడవుతానని మరో అబద్ధం చెబుతాడు. కాని వాటిని కూడా అతను సులభంగా తెంచేస్తాడు. మూడవ ప్రయత్నం. దెలీలా ఇంకా తొందర పెట్టగా తన తలపై ఉన్న 7 జడలను నేసి ఒక మేకుతో బంధిస్తే బలహీనుడవుతానని చెబుతాడు. ఆమె అలా చేసినా సంసోను మేల్కొని మేకును లాగేస్తాడు. దెలీలా నిరంతరం మాటలతో అతన్ని వేధించడంతో చివరికి సంసోను విసిగిపోయి తన బల రహస్యాన్ని చెబుతాడు. తాను పుట్టినది మొదలు దేవునికి నాజీరుగా ఉన్నానని, తన తలపై మంగళకత్తి తగలలేదని, తన వెంట్రుకలు క్షౌరం చేస్తే తన బలం పోతుందని నిజం చెబుతాడు. దెలీలా వెంటనే ఫిలిష్తీయుల సర్దారులకు కబురు చేస్తుంది. వారు డబ్బు తీసుకుని వస్తారు. దెలీలా సంసోనును తన ఒడిలో పడుకోబెట్టుకుని అతని 7 జడలను క్షౌరం చేయిస్తుంది. బలం పోవడంతో దెలీలా, సంసోను, ఫిలిష్తీయులు నీ మీద పడుతున్నారు అని అరుస్తుంది. సంసోను ఎప్పటిలాగే లేచి నిలబడి యెహోవా తనను విడిచిపెట్టాడని గ్రహించలేకపోతాడు. ఫిలిష్తీయులు అతనిని పట్టుకుని అతని కన్నులను పీకివేసి ఇత్తడి సంకెళ్లతో బంధించి గాజాకు తీసుకెళ్తారు. అక్కడ అతడు చెరసాలలో తిరగలి విసరడానికి ఉపయోగపడతాడు. సంసోను తల వెంట్రుకలు మళ్లీ పెరగడం మొదలవుతుంది. ఫిలిష్తీయులు తమ దేవత అయిన దాగోనుకు కృతజ్ఞతగా సంసోను తమ చేతికి చిక్కాడని గొప్ప పండుగ చేసుకుంటారు. ఆ పండుగలో వేడుకల కోసం సంసోనును తీసుకొచ్చి స్తంభాల మధ్య నిలబెడతారు. సంసోను తనను పట్టుకున్న బాలుడిని పిలిచి తాను ఆధారపడిన స్తంభాలను తడమని కోరతాడు. గుడి పైకప్పుపై 3000 మందికి పైగా ఉన్నారు. అప్పుడు సంసోను దేవుణ్ణి ప్రార్థించి, యెహోవా ప్రభువా, దయచేసి ఈ ఒక్కసారి నన్ను బలపరచుము, నా 2 కన్నుల నిమిత్తము ఫిలిష్తీయులను ఒక్కమారే దండించి పగ తీర్చుకొననిమ్మని వేడుకుంటాడు. ఆ తర్వాత అతను 2 ప్రధాన స్తంభాలను కుడి, ఎడమ చేతులతో పట్టుకుని బలంతో వంచుతాడు. గుడి కూలిపోయి దానిలో ఉన్న సర్దారులందరిపైనా, జనులందరిపైనా పడుతుంది. సంసోను చనిపోయినప్పుడు చంపిన వారి సంఖ్య అతను బ్రతికున్నప్పుడు చంపిన వారి సంఖ్య కంటే ఎక్కువ. అతని బంధువులు వచ్చి అతడిని తీసుకుని వెళ్లి అతని తండ్రి సమాధిలో పాతిపెట్టారు. సంసోను 20 సంవత్సరాలు ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతిగా ఉన్నాడు. సంసోను జీవితాన్ని విశ్లేషిస్తే మనం చాలా విలువైన పాఠాలు నేర్చుకోవచ్చు. అతను దేవుడు ఇచ్చిన శక్తిని తన స్వంత కోరికల కోసం ఉపయోగించాడు. తన బలహీనతలను నిర్లక్ష్యం చేయడం వల్ల దెలీలా మోసానికి గురై తన బలాన్ని కోల్పోయి శత్రువుల చేతిలో బందీగా మారాడు. అతని బలం వెంట్రుకలలో లేదు, దేవుని ఆత్మ అతనిలో ఉన్నంత కాలమే అది ఉంది. దేవుడు అతన్ని విడిచి వెళ్లిపోయాడని అతనికి తెలియలేదు. అయితే కళ్ళు పోయి అవమానకరమైన జీవితం గడుపుతున్నప్పుడు పశ్చాత్తాపపడి దేవునికి మొరపెట్టుకున్నాడు. దేవుడు అతని ప్రార్థన విని చివరి విజయం సాధించేలా చేశాడు. దేవుడు ఇచ్చిన బహుమతులను మన స్వార్థం కోసం కాకుండా ఆయన మహిమ కోసం ఉపయోగించాలి. మన బలహీనతలను అదుపు చేసుకోకపోతే అవి మన జీవితాన్ని నాశనం చేస్తాయి. దేవుడు మన నుండి దూరమైనప్పుడు మన నిజమైన బలం పోతుంది. పశ్చాత్తాపపడి దేవుని వైపు తిరిగి వస్తే ఆయన మనకు 2వ అవకాశం ఇస్తాడు.